హలో! వెల్కమ్ టు ఫుడ్ విత్ లావణ్య. ఈరోజు మనం రసం ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. ఈ రైనీ సీజన్లో మనకి కోల్డ్ కాఫ్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం మిరియాల రసం అనేది ఎక్కువగా యూస్ చేస్తే మన హెల్త్ కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానిలో మనం పోపు దినుసులు వెల్లుల్లి రిబ్బలు ఒక 3 తీసుకున్నాను. సో ఈ పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దానిలో కొంచెం కరివేపాకు, పసుపు, ఉప్పు, అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాము. సో అవి కొంచెం పచ్చివాసన పోయి లైట్గా మగ్గితే సరిపోతుంది. సో అవి ఎలా మగ్గిన తర్వాత మనం ఈ టొమాటోస్ అనేవి కూడా ఒక 3 టొమాటోస్ తీసుకున్నాము. వాటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి యాడ్ చేసి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసి వాటిని కాస్త మగ్గనివ్వాలి. అలానే మనం కరివేపాకు, కొత్తిమీర అనేది అంత ఎక్కువ యాడ్ చేస్తే రసం అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా చూపిస్తున్న విధంగా మనం వాటిని బాగా మగ్గనిచ్చి తర్వాత టేస్ట్కి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇలా పసుపు, ఉప్పు అనేవి మనం యాడ్ చేయటం వల్ల ఈ టొమాటో, ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. చూపిస్తున్నట్లుగా వాటిని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేస్తాం. జింజర్ అనేది కూడా మనకి డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి అల్లం వేయటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసి దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అవి మగ్గిపోయిన తర్వాత ఒక 2.5 to 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవచ్చు. నేనైతే ఒక 2.5 వరకు పోస్తున్నాను వాటర్. సో చూపిస్తున్న విధంగా వాటర్ యాడ్ చేసేసి వాటిని మరిగిస్తున్నాను. సో ఈలోపు మనం ఆ రసం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే రసం పొడి అనేది ప్రిపేర్ చేసుకుంటాను. సో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని వేయటం వల్ల మనకి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది, ఆ ఫ్రెష్నెస్ అనేది మనకు తెలుస్తుంది. సో అలా నేను ఎప్పటికప్పుడు సరిపడా తక్కువ క్వాంటిటీని ఫ్రెష్గా అలా దంచుకొని మనం ఇలా రోట్లో దంచుకొని వేయటం వలన టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. సో నేను కొంచెం ధనియాలు, పచ్చిశనగపప్పు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, కొంచెం బియ్యం ఇవన్నీ వేసి మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఇలా వచ్చేంత వరకు దాన్ని బాగా దంచుకొని యాడ్ చేసుకోండి. లేదా మీకు మిక్సీ అవైలబుల్ ఉంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. మరీ మెత్తగా కాకుండా ఆ కన్సిస్టెన్సీలో చూసుకొని దంచుకోండి. సో ఇప్పుడు ఆ ప్రిపేర్ చేసుకున్న ఆ రసం పౌడర్ని నేను ఈ రసంలో యాడ్ చేస్తున్నాను. సో ఇది దానిలో ఎంత మరిగితే మనకి రసం ఫ్లేవర్ అనేది అంత మంచిగా వస్తుంది. సో చూపిస్తున్నట్లుగా ఆ రసం పౌడర్ మొత్తాన్ని నేను యాడ్ చేస్తాను. సో వాటిని బాగా మరగనిస్తే మనకి ఆ ఫ్లేవర్, రసం ఫ్లేవర్ అనేది, ఆ స్మెల్ అనేది ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనకు బాగా తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, చూపిస్తున్నట్లుగా బాగా ఆ పౌడర్ వేసి ఇలా మరగనివ్వాలి. సో మనకి బాగా పొంగు వచ్చేంత వరకు దానివల్ల నేను ఇంకా టొమాటోస్ ఎక్కువ వేసాను కాబట్టి మనకి చింతపండు అవసరం లేదు. సో ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఇంకొక 1/2 స్పూన్ వరకు నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. కారం అనేది మనకి ఎండుమిర్చి, అల్లం పేస్టు, ఈ రసం పౌడర్లో వేసిన మిరియాలు అవి సరిపోతాయి ఘాటు. సో అంతేనండి. ఇలా ఈ రైనీ సీజన్లో మిరియాల రసం వేడివేడిగా చేసుకొని మీరు కూడా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్